కర్ణాటక గవర్నర్ది అదే తీరు. అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగం చదవకుండా వాకౌట్. సొంతంగా రాసుకున్న 2 లైన్లు చదివి వెళ్ళిపోయిన గవర్నర్. స్పీచ్ కాపీలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలున్నాయని అభ్యంతరం. గవర్నర్ తీరుపై కాంగ్రెస్ తీవ్ర అసహనం. సభలో నినాదాలు. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామన్న సీఎం సిద్ధరామయ్య. ఇటీవల తమిళనాడు, కేరళ అసెంబ్లీలోనూ ఇదే సీన్ అంటూ చూస్తాం. సో బీజేపీ యొక్క దుర్మార్గం ఒకసారి గమనించండి. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి స్క్రిప్ట్ను ఏదైతే ఉందో దాన్నే గవర్నర్ చదవాలి. అది రూల్. ఆ రూల్ను వ్యతిరేకిస్తూ గవర్నర్ తన సొంత ప్రసంగాన్ని చదివి 2 నిమిషాల ప్రసంగం చదివి వెళ్ళిపోయిందట. అంటే గవర్నర్లను ఏ విధంగా తమకు ఏజెంట్లుగా, గవర్నర్ అంటే ఎవరు? రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తి కదా. కానీ ఈరోజు ఏం జరుగుతోంది? రాజ్యాంగం కాపాడే వ్యక్తి లెక్క కనబడతలేడు. అమిత్ షాకు, మోడీకి బానిసల లెక్క ఈ గవర్నర్లు తయారయ్యారు. అంత దారుణంగా తయారైంది చూడండి ఒకసారి. వీళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వం ఇచ్చినటువంటి కాపీని చదవాలి, కానీ దానికి రూల్స్ విరుద్ధంగా పోతున్నారంటే గవర్నర్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసిందో ఈ బీజేపీ ప్రభుత్వం చూడండి ఒకసారి. గవర్నర్ వ్యవస్థ నిర్వీర్యం, అన్ని రకాల వ్యవస్థలు నిర్వీర్యం. దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో అసలు ఎంత దారుణంగా అంటే మనం మళ్ళొక 20-30 సంవత్సరాలు వెనక పడిపోతున్నాం ఈ బీజేపీ హయాంలో. అటు చైనా, రష్యాలేమో టెక్నాలజీ పరంగా 100 సంవత్సరం మనకంటే ముందున్నాయి. మనమేమో రోజు రోజుకి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలన్నా మనం వెనకపోతున్నాం. మతం అనేటువంటి జాడ్యంలో మనం వెనకపోతా ఉన్నాం. ఎంత దుర్మార్గం చూడండి ఒకసారి.